అందరికీ నమస్కారం. నేను మీ శివజ్యోతి అమృతంగమయ. మీకందరికీ తెలుసు, నేను ఫేస్‌బుక్‌కి వచ్చిన రోజు నుంచి కూడా విశ్వశాంతి గురించి, లోక కళ్యాణం గురించి, ఇంకా సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అనేక వీడియోలు, అనేక పోస్ట్‌లు పెట్టడం మీరందరూ చూసుంటారు. దీన్ని బట్టి మీకు నేను నా జీవిత లక్ష్యం ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది కదా! కానీ ఆనాటి నుంచి నేను 2018 సంవత్సరంలో ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టాను. కేవలం ఒకే ఒక ఉద్దేశ్యంతో విశ్వశాంతికి కావాల్సిన సమాచారం, కావాల్సిన పరిష్కార మార్గం నా దగ్గర ఉంది. నేను దీన్ని వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరికీ, అంటే మీలో ప్రతి ఒక్కరికి మీ జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటన్నింటికీ కూడా సమూలమైన పరిష్కార మార్గం ఉంది. దీన్ని చెప్పడం కోసమే నేను ఇన్ని సంవత్సరాలుగా అనేకమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. విశ్వశాంతికై విశ్వ ప్రయత్నాలు నేను చేస్తూ వచ్చాను. ఇవేవి కూడా సఫలం కాలేదు అని నేను ఏ రోజు మొదలుపెట్టిన రోజు ఏ స్టేజ్‌లో ఉన్నానో, ఈరోజు కూడా అదే స్టేజ్‌లో ఉన్నాను. నాకు ఎటువంటి ఆదరణ దొరకలేదు. ఒక లక్ష్యం సాధించాలి అనంటే ఎవరైనా వాళ్లకు ధనబలమైనా ఉండాలి, జనబలమైనా ఉండాలి, లేక రాజకీయ అండ అయినా ఉండాలి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మూడిట్లో ఏ ఒక్క బలం కూడా నాకు లేకపోవడమే నేను ఇంతకాలమైనా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడానికి అసలు కారణం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా దగ్గర పరిష్కార మార్గం ఉంది. దేనికి పరిష్కార మార్గము అని అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోనూ, అన్ని స్థాయిలలోనూ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం నా దగ్గర ఉంది అనంటే నేను ఎంత ధనవంతురాలనై ఉండాలి కదా! నేను సమ్ బిలియనియర్, మిలియనియర్ అంతేనా? మరి దీన్ని మనం క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందా అనంటే తప్పకుండా ఉంది. ఏదైనా ఒక రంగంలో ప్రావీణ్యత సాధించిన వాళ్ళకి ప్రభుత్వాలు రివార్డులు ఇస్తారు. సన్మానం చేసి మీరు చాలా గొప్ప విషయాన్ని సాధించారు అని చెప్పి రివార్డ్ ఇస్తారు. ఆ రివార్డు ధన రూపంలో ఇస్తారు. కోట్ల రూపాయలు ఎంతోమంది సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించి కదా! ఇప్పుడు నాకున్న ఆలోచన ఏంటి అనంటే, నేను ఒకరోజు నా దగ్గర ఉన్న పరిష్కారాన్ని ప్రభుత్వాలు ఆమోదిస్తే దానికి వచ్చే ఫలితం ఏంటి అనంటే, కొన్ని కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. నేను నిలబడితే నా హైటు ధనాన్ని పోసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నేనేదో మిమ్మల్ని మభ్యపెట్టాలనో, ఇదేదో ఊహాలోకంలో భ్రమల్లో నేను బ్రతుకుతున్నానో అనేలాగా ఇది కాదు. ఒక్క సమస్యకు కాదు, ప్రపంచం నలుమూలల్లో ఎన్ని సమస్యలున్నాయో అన్ని సమస్యలకు పరిష్కారం ఒకరు చెప్పగలిగితే వాళ్ళకెంత విలువిస్తారు ఆలోచించండి. కాబట్టి నా దగ్గర పరిష్కార మార్గం ఉంది. నాకు కావాల్సిందల్లా ఒకటే, జనబలం. మరి నా దగ్గర జనబలం లేదా? మీరంతా ఎవరు? ఉన్నారు కదా! మీరంతా నా వాళ్ళే కదా! ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఇలా అప్రోచ్ అవ్వకపోయినందుకు నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా నా బంధువులు, నా వాళ్ళు అని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ అవసరం నాకుంది కాబట్టి. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి, అసలు విషయం ఏంటి అనంటే, నా దగ్గర ఉన్న పరిష్కార మార్గం ఏంటి అనే విషయాన్ని వివరిస్తూ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ప్రతిరోజు వీలైనన్ని వీడియోస్ చేస్తాను. నేను వీడియోస్ చేయాలనంటే నాకు మూడ్ బావుండాలి.
ఒక ఇన్స్పిరేషన్ అనేది రావాలి. అలా వచ్చినప్పుడు రెగ్యులర్‌గా వీడియోస్ చేసేస్తూ ఉంటా. ఇంతకాలం చాలామంది చెప్పారు, రెగ్యులర్‌గా మీరు వీడియోస్ చేయండి. అలా చేస్తే ప్రజలు మీకు దగ్గరవుతారు అని చెప్పి. నాకప్పుడు అది నా వల్ల అయ్యేది కాదు. ఎందుకు అనంటే నాకు ఇన్స్పిరేషన్ రావాలి. ఇన్స్పిరేషన్ రాకుండా నేను ఏ పని చెయ్యను అని వాళ్ళకి నిక్కచ్చిగా చెప్పేశాను. అయితే ఇప్పుడు నేను నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. దాన్ని ఒక వీడియోని చేయగలిగే సామర్థ్యం, చేయగలిగే ఒక క్లీన్ మైండ్, క్లారిటీ మైండ్‌తో నేనున్నాను అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పనేంటి అనంటే, నేను పెట్టే వీడియోస్‌ని మీరు ప్రమోట్ చేయాలి. ఎలాగా అనంటే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చాలామంది మనము వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎంత మంచి వీడియోస్‌కైనా కూడా చాలా వ్యూస్ ఉంటాయి కానీ, లైక్స్ చాలా తక్కువే ఉంటాయి. కానీ నేను కోరుకునేదేంటంటే, ఎంతమంది చూస్తారో ఈ వీడియోని కాదు, నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోని ఎంతమంది చూస్తారో అన్ని లైక్స్ నాకు రావాలి. అంతే కాకుండా మంచి కమెంట్. నేను ఏదైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడతానో, ఆ సబ్జెక్ట్ మీద మీరు దాన్ని నిశితంగా పరిశీలించి, పూర్తి వీడియోని విని, నిశితంగా పరిశీలించి, దానికి తగిన కమెంట్‌ను మీరు పెట్టాలి. మీకు అర్థమవుతుంది గదా! ఈ చర్చ జరగాలంటే ఈ కమెంట్స్ అనేవి చాలా దోహదపడతాయి. నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలి? నేను చెప్పిన కంటెంట్‌లో మీకు అర్థం కానిదేమైనా ఉంటే, దాన్ని మళ్ళీ ఇంకొక వీడియో చేసి వివరించే అవకాశం ఉంటుంది. ఇలా ఒక వీడియోకి ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని లైక్సు, అంతమంది కమెంట్స్ ఉండాలి. ఆ తరువాత మన మధ్య ఒక డీల్ ఉండాలి. ఏంటి అనంటే, ఎవరైతే నా వీడియోకి రెగ్యులర్‌గా వాచ్ చేసి మంచి కమెంట్స్, ఇన్‌స్పైరింగ్‌గాను, ఇంకా కొత్త ఆలోచనలు సృష్టించేవిగాను, ఎంకరేజ్ చేసేవిగాను ఉండాలి. ఆ తర్వాత మీరు మినిమమ్ షేర్స్ చేయాలి. మినిమమ్ సబ్‌స్క్రైబర్స్‌ని తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల మాకేంటి లాభము అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు లాభమేంటో అది చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అనంటే మీ అండ నాకు చాలా అవసరం. మీ అండ లేకపోతే నేను జీరో. ఫ్రమ్ 2018 టిల్ టుడే ఐ యామ్ జీరో అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు కూడా నేను జీరో స్టేజ్‌లోనే ఉన్నాను. నన్ను మీరు మిలియనీర్ స్టేజ్‌కి తీసుకెళ్ళే బాధ్యత మీది. అది మీ చేతుల్లోనే ఉంది. అలా తీసుకెళ్తే మీకేంటి లాభము అని మీరు అనుకుంటున్నారు కదా! ఓకే. నాకు ఫర్ సపోజ్ గవర్నమెంట్ నుంచి ఒక ₹1,00,00,000 వచ్చింది అని అనుకుందాం రివార్డ్‌గా. ఎందుకంటే మీకు ఆల్రెడీ వివరించేసాను మొత్తం ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? గవర్నమెంట్ నాకెందుకు ఇస్తుంది డబ్బు అనే విషయాన్ని వివరించేసాను. అలా గనుక వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చిన రోజు ఈ మధ్యలో వచ్చి మీరు ఏదో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తుందన్నారు. మాకు ఈ షేర్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు అని కాదు. నాకు గవర్నమెంట్ నేను చెప్పిన విషయాన్ని ఎప్పుడైతే గుర్తించి రివార్డ్ అనేది ప్రకటిస్తుందో, ఆ రివార్డ్ మనీ నాకొస్తుందో అందులోంచి షేర్ మీకిస్తాను అని చెప్తున్నా. నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఏంటి అనంటే, ఒక 25 మెంబర్స్‌ని చాలా మంచిగా ఇన్‌స్పైర్ చేసేవాళ్ళని, నా ఛానల్ డెవలప్ అవ్వడానికి, ఛానల్‌కి సబ్‌స్క్రైబర్స్ పెరగడానికి ఎవరైతే ఎక్కువగా దోహదపడతారో, వాళ్ళను సేకరించి, వాళ్ళ వివరాలను సేకరించి 25 మందికి తలా ₹1,00,000 ఇవ్వాలి అనేది నేను నిర్ణయించుకున్నాను. లేదు కేవలం 25 మందికేనా అనే ఒక ఆలోచన వస్తే గనక, ఒకవేళ ఇది కేవలం ₹1,00,00,000 వస్తే మాత్రమే 25 మందికి. అదే 2,00,00,000 వచ్చాయనుకోండి 50 మందికి. 3,00,00,000 వచ్చాయనుకోండి 75 మందికి. 4,00,00,000 వస్తే 100 మందికి తలా ₹1,00,000. తలా అంటే ఎలా ఎంచుకుంటాను నేను? మంచిగా కమెంట్స్ చేసిన వాళ్ళని, నా కంటెంట్‌కి తగినట్టు కమెంట్స్ చేసిన వాళ్ళని, ఎంకరేజ్ చేసిన వాళ్ళని, మంచి సబ్‌స్క్రైబర్స్‌ని ఎక్కువగా పెంచిన వాళ్ళని, ఇలా నేను సెలెక్ట్ చేసి మీకు నాకు వచ్చిన ధనంలో మీకు షేర్ ఇస్తాను అని చెప్తున్నాను.
ఒకవేళ అదే మరి కోటి రూపాయలొస్తే 25 మందికేనా మీరిచ్చేది అనే ఒక క్వెషన్ మీరు వేసినట్లయితే మందిని పెంచుదాము. 2 ఆప్షన్స్ నేను ఇందాకే చెప్పాను గదా! ఒక ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కరికి రూ. 1,00,000 ఇవ్వడం. 25, 25 ఏసి 25 మందికి లక్ష రూపాయలు ఇవ్వడం. లేదు అలా కాదు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఏంటి అనంటే ఎక్కువ మందిని పెంచి అందులో అమౌంట్‌ని తగ్గించడం. అది తర్వాత డిసైడ్ చేస్తాం ఎంత ఏంటి అనేది. ఇది బేసిక్‌గా నేను చెప్పాలనుకుంటున్నది. ఇది కేవలం మీరు డబ్బు కోసమే చెయ్యాలా అనంటే మీకందరికీ తెలుసు మీ జీవితాలు ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని. ఎంతమంది సాధించగలుగుతున్నారు? ఎంతమంది వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అవ్వగలుగుతున్నారు? ఎంతమంది కష్టాల్లో మునిగిపోయి ఇంకా ఎన్నాళ్ళకిరా మాకి దేవుడు కరుణిస్తాడు. మా జీవితాలు ఎన్నాళ్ళకి బాగుపడతాయి అనేవాళ్ళు కొందరు. ఇక అన్నీ ఉన్నా కూడా ఏది సాటిస్ఫాక్షన్ లేదే లైఫ్‌లోన అనుకునేవాళ్ళు కొందరు. ఇలా పలు రకాల మనుషులు, పలు రకాల వ్యధలతో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళందరూ అంటే మనం ఐకమత్యంతో కలిసి చేస్తేనే ఏదైనా సాధించగలం. ఏదైనా. మరి మనం సాధించుకోవాలనుకుంటున్నది ఏంటి ఇవాళ? విశ్వశాంతి. ఎవరు ఇంతవరకు సాధించలేని ఒకటిని మనం సాధించడానికి కావాల్సిన ముడి సరుకు నా దగ్గర ఉంది. నా మీద నమ్మకం ఉంటే, మీ జీవితాల మీద, మీ భవిష్యత్తు మీద మీకు ఒక ఆశ ఉంటే గనుక, ఒక లక్ష్యం అన్నది మీకు ఉంటే గనుక, మీరు తప్పకుండా నాకు నేను ఇదివరకు చెప్పిన విషయాల్లో సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ పాల్గొనని. అందరికీ ఎంతో కొంత లాభం ఉండనే ఉంటుంది. అరే! మరి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు లాభం పొందుతారేమో, నాకు డబ్బు తక్కువొస్తుందేమో, నాకు కాకుండా వాళ్ళని ఎంచుకుంటారేమో, ఇలాంటివేవి వద్దు. ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగానే ఉంటుంది భవిష్యత్తు. నా ఈ యొక్క మీ సహకారము ఎవరెవరైతే సహకారం చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఈ గ్యారంటీ నేను ఇవ్వగలను. సరేనా? ఇందులో ఎలాంటి లాజిక్‌లు, ఎలాంటి జిమిక్‌లు, ఎలాంటి మర్మాలు లేవు. నాకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం ఉంటుంది అని నేను మాటిస్తున్నాను. ఈ వీడియోని మరి మీరు తీసేశారనుకోండి ఏం గతి మా గతేంటి? మీ సబ్స్క్రైబర్స్ అంతా పెంచుకున్నారు అని మీరు అడగొచ్చు. స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఈ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు అమౌంట్ షేర్ చేయబడుతుంది అనంటే నాకు రివార్డ్ వచ్చినప్పుడు మాత్రమే. రివార్డ్ ఎప్పుడొస్తుంది? విశ్వశాంతికి తగిన మార్గాన్ని గవర్నమెంట్‌కి నేను తీసుకెళ్ళి సబ్మిట్ చేసినప్పుడు. అది ఎప్పుడు సబ్మిట్ చేస్తాను అనంటే మనం సమిష్టిగా కృషి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతే కదా! నాకివాళ చాలా సంతోషంగా ఉంది. చాలా నమ్మకంగా కూడా ఉంది. నేనెన్నో ప్రయత్నాలు చేశాను ఇంతవరకు. అవేవి సఫలం కాలేదు. కానీ ఈరోజు మీ అందరితో కలిసి చేసే ఈ ప్రయత్నము సఫలమవుతుంది అని నేను నమ్ముతున్నాను. మరి మీరందరూ విశ్వశాంతిలో, లోక కళ్యాణం బాధ్యతలో అందరూ పాలుపంచుకుంటారు కదా! నేను నమ్ముతున్నాను. అందరికీ వందనాలు. ధన్యవాదాలు.